పరబ్రహ్మతత్వము అసలు లేదు అన్నవాడు ఏమవుతాడు? అసత్ ఏవ సభవతి, అతను కూడా అసత్తే అయిపోతాడు లేదు అన్నప్పుడు. సద్బ్రహ్మేతి చేద్వేద, ఉన్నది అని విశ్వాసంతో నమ్మికతో భావించి సాధనతో అందుకున్నవాడికి ఏమవుతుంది? అతను కూడా సత్తే అవుతాడు. సరే చెప్పి ఇప్పుడు ఓ ప్రశ్న, ఈ పరబ్రహ్మ పరమాత్మ అందుకోవాలి అని చెప్తున్నారు కదా, మరి అందుకుంటే ఏమిటి ప్రయోజనం? అందుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? సాధారణంగా సామాన్య మానవులు మరణించిన తరువాత ఎక్కడికో పోతారుగా, ఏదో పొందుతారు వాళ్ళ పాపపుణ్యాల ప్యాకేజీని బట్టి. మరి ఇప్పుడు బ్రహ్మమును ఎరిగిన వాడు ఏమవుతాడు అనేది ఒక ప్రశ్న. కాబట్టి అధాత అనుప్రశ్న, ఇది ఒక ప్రశ్న. ఇంతకుముందు దానికి కనెక్టెడ్గా ఒక ప్రశ్న. ఈ విద్వాంసుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞాని. అముం లోకం ప్రేత్య కశ్చన గచ్చది, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తరువాత ప్రేత్య ఎక్కడికి వెళ్తాడు? ఏ లోకానికి వెళ్తాడు? ఈ విద్వాంసుడు దేన్ని పొందుతాడు అని ప్రశ్న. అన్నప్పుడు ఇక్కడ ఋషి ఈ లోకానికి వెళ్తాడు, దీన్ని పొందుతాడని చెప్పలే. అసలు ఆన్సరే చెప్పినట్లేదు ఇట్లా, కానీ ఆన్సర్ ఉంది. ఎలా చెప్పారు ఆయన? దీనికి సృష్టికి సంబంధించిన ఒక వాదాన్ని ప్రతిపాదించాడు. సృష్టికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ చెప్పారు. ఏమిటట? ఆయనకు సంకల్పం వచ్చింది. ఏమని? నేను అక్కడనే ఉన్నాను, అనేకము కావాలి, అనేకలుగా అవ్వాలి అని వచ్చింది. అన్నప్పుడు ఏం చేశాడు ఆయన? వెంటనే సృష్టి ప్రారంభించలేదు. తపః అచప్యత, తపస్సు చేశాడు. తపస్సు చేసిన తరువాత ఇదంతా సృష్టించాడు. అంటే సృష్టి అనేది తపస్సు ద్వారా జరిగింది. ఏదైనా ఒక క్రియేటివిటీ అంటే దానికి బాగా ఏం చేయాలి? తపస్సు చేయాలి. అప్పుడే అది సరిగ్గా సక్రమంగా వస్తుంది. లేకపోతే అంతా అస్తవ్యస్తంగా తయారైపోతుంది, ఒక తీరు తెన్ను ఉండదు. కాబట్టి సృష్టిలో అలా లేదు, ఒక క్రమం ఉంది, ఒక లయం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. అందుకని తపస్సులోంచి వచ్చింది. మరి సృష్టించిన తర్వాత ఈయన ఏం చేశాడు? వేరుగా కూర్చున్నాడా? మరి ఏం చేశాడు? తదేవాను ప్రావిశత, దాంట్లో ప్రవేశించాడు. అంటే ఆయన ప్రవేశించకపోతే సృష్టి ఏమీ జరగదు. మామూలుగా కుమ్మరివాడు కుండ తయారు చేస్తాడు అనుకోండి, అప్పుడు కుండ వాడుకోవచ్చు, ఆయన కుండలు కూర్చోక్కర్లా. అంతేనా? కంసాల వాడు నగలు తయారు చేశాడు, ఆ నగలను అందరూ వాడుకుంటారు, ఆయన ఏమో నగలో ప్రవేశించక్కర్లా. ఇక్కడ అలా కాదు, అవునా? సృష్టించి ఏం చేశాడు? దాని లోపలే ప్రవేశించాడు, అన్నిట్లో తానే అయి ఉంటాడు. ఎందుకని? ఆయన లేకపోతే ఏమీ జరగదు ఇక్కడ. అందుకని అన్నిట్లో ప్రవేశం. అన్నీ అని చెప్పటానికి పరస్పర విరుద్ధమైనవి చెప్పాడు. సత్తు అసత్తు, నిరుక్తం అరుక్తం, నిలయనం అనిలయనం, విజ్ఞానం అవిజ్ఞానం, సత్యం అన్నిట్లో సత్యాసత్యాలు, విజ్ఞాన అజ్ఞానములు, దాంట్లో స్థూలమైనవి సూక్ష్మమైనవి, పరిమితులు ఉన్నవి పరిమితులు లేనివి, ఇలా అన్నిటిలో తానై ఉన్నాడు. అప్పుడు అందుకే ఎదిదం కించ అంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ఏమైంది? ఇప్పుడు తత్ సత్యం ఇది ఆచక్షత, దాన్ని సత్యం అని అన్నారు. ఎందుకు సత్యం అన్నారు? కారణం ఏంటి? సత్తే
ఆధారం. సత్ ఆధారంగా ఉన్నది కాబట్టి ఇది సత్యం. మరి ఇది మిథ్య కాదా? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నాడు కదా, కానీ ఇందులో ఏం చెప్పాడు? ప్రావిశత్. ప్రావిశత్ అంటే దాని లోపల అంతా నిండి ఉన్నాడు. దేంట్లో? సృష్టిలో. కాబట్టి అంతటా నిండి ఉన్నప్పుడు ఎవరు ఉన్నట్టు అక్కడ? సత్తే. ఓహో, మరి మిథ్య అని ఎందుకు అన్నారండి? మధ్యలో మిథ్యావాదం ఒకటి వచ్చిందిగా. ఏం మిథ్య? ఈ నామరూపాలు మిథ్య, బయటికి కనిపించే తొడుగులు మిథ్య, కానీ లోపల ఉండేటువంటి సారం మాత్రం సత్యం. అదొకటే. సరే, అలా చెప్పి దీనికి సంబంధించినటువంటి మరొక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఏమని? మరి ఇదంతా ఆయనలోంచి వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఏమంటారు? సత్తు అసత్ అని రెండు ఉన్నాయి మనకి. సత్తు అసత్తు, దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. ఒకటి త్రికాలాబాధితం సత్తు. అసత్ అంటే త్రికాలముల బాధింపబడేది అసత్తు. స్థూలము సూక్ష్మము అని ఒక అర్థం. స్థూలమైనటువంటి ఆకారము కలిగి ఉన్నది, ఆకారం లేకుండా సూక్ష్మంగా ఉన్నది అని ఒక అర్థం. సత్తు అసత్తు అంటే నిజము నిజము కానిది, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అసద్వా ఇదమగ్ర ఆసీత్